రైట్. సో మనం ఇప్పటి వరకు ఫర్ లూప్ చూసాం. ఇప్పుడు మనం వైల్ లూప్ వెళ్తాం. వైల్ కూడా ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లూప్. మనం చూసాం we have total two types of loops ఉన్నాయి, ఫర్ అండ్ వైల్. ఇప్పుడు ఫర్ ఎందుకు ఉంది, లూప్ అనేది రెండు లూప్ చేస్తున్నాయి అన్నప్పుడు మనకి రెండు లూప్స్ ఎందుకు? మనకి ఇప్పుడు రెండు లూప్స్ ఎందుకండి? Because we want some code to run forever and for certain period of time. రైట్. సో ఒకసారి ఫర్ కి వైల్ కి డిఫరెన్స్ చెప్తాం. ఫస్ట్ వైల్ అంటే ఏంటి చూసి దాని తర్వాత డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ వైల్ లూప్ అంటే ఏంటి అంటే వైల్ లూప్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ వైల్ ఇక్కడ we should give condition, while condition. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు దీని కింద ఉన్న లూప్ అంతా రన్ అవుతుంది. ఈ కండిషన్ until this condition returns false. Until this condition returns false, మనకి దీని కింద ఉన్న కోడ్ అంతా రన్ అవుతుంది. దీని కింద ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ కండిషన్ అంటే ఇంత ఏం లేదు, సింపుల్. వైల్ కండిషన్ కోలన్ దాని కింద మీరు లైన్స్ రాయడమే, సింపుల్, అంతే. ఒకసారి ఇదేంటో మనం చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ వైల్ తీసుకుంటున్నాను. వైల్ ఐఎమ్ టేకింగ్ నమ్ అనేది ఏంటో మనం ఇంకా డిఫైన్ చేయలేదు మన ప్రోగ్రామ్ లో. వైల్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 10. వైల్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఓకే. ప్రింట్ పైథాన్. సో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ హియర్, ఈ నంబర్ అనేది 10 కన్నా ఎక్కువ అయినంత వరకు పైథాన్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి, నంబర్ డిఫైన్ చేయాలి కదా. నమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను 1 అని తీసుకున్నా. సో ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందండి, నంబర్ 1 ఉంది. ఓకే కదా, నంబర్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు థర్డ్ లైన్ లోకి వెళ్తుంది. వైల్ 1 ఈస్ గ్రేటర్ దాన్ 10. నో. సో 1 ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 10. కాబట్టి అసలు లోపలికి వెళ్తుంది వైల్ లూప్ లోకి? అసలు వైల్ లూప్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాను, కండిషన్ నంబర్ అనేది లెస్ దాన్ 10 అయ్యేంత వరకు, లెస్ దాన్ 10 ఉన్నంత వరకు ప్రింట్ అవ్వని చెప్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇప్పుడు నంబర్ లో 1 ఉంది. ఇప్పుడు థర్డ్ లైన్ ఏముంటది, వైల్ నంబర్ ఈజ్ లెస్ దాన్ 10. సో 1 ఈజ్ లెస్ దాన్ 10 కదా. ట్రూ, లోపలికి వెళ్తుంది. ప్రింట్ పైథాన్, మళ్ళీ పైకి వస్తుంది. మళ్ళీ 1 ఉంది నమ్లో, లెస్ దాన్ 10. ట్రూ, మళ్ళీ ప్రింట్ పైథాన్. ఎంతసేపు అంటే ఇది ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. అలా ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోద్ది. మన కింద కంట్రోల్ సి ఇవ్వాలి. కంట్రోల్ సి ఇస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో చూస్తా చూడండి, నేను రన్ చేస్తాను. నాకు అలా వెళ్ళిపోతాను ఉంటుంది పైథాన్ అని. కంట్రోల్ సి ఇస్తే కీబోర్డ్ ఇంటరప్ట్. కంట్రోల్ సి బేసిక్ అంటే కంట్రోల్ తీస్తే ఆపేస్తున్నట్టు ప్రోగ్రామ్ ని. అప్పుడు కనుక మనకు ఆగలేదు. బేసికలీ ఇది ఇన్ఫైనైట్ లూప్. సో వైల్ సింటాక్స్ ఇదే అయినా సరే వైల్ రాసే ఫార్మాట్ ఇది కాదు. వైల్ కండిషన్, వైల్ ఇక్కడేమో కండిషన్ రాస్తాం, దాని కింద సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, until this condition get false or return false, gets false అని అనుకుందాం. until condition get false or return false.
ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? సో అందుకని నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఐ షుడ్ టేక్ ఇనిషియలైజర్. నేను ఫస్ట్ ఒక నంబర్ తీసుకోవాలి. ఒక నంబర్ తీసుకుని దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. నేను నమ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను కండిషన్ లెట్స్ సే నేను రాసే కండిషన్ ఇక్కడ నమ్ ఈస్ లెస్ దాన్ 10 అని ఇచ్చాను. 10. సో ఇది కండిషన్. సో నేను ఏం చేయాలంటే నాకు బ్లాక్ ఆఫ్ కోడ్ అయిపోయిన తర్వాత ఆర్ ఎక్కడైనా సరే బ్లాక్ ఆఫ్ కోడ్ అయిందా అవ్వకముందా ఎక్కడైనా సరే ఈ లోపల ఏం చేయాలంటే ఐ షుడ్ ఇంక్రిమెంట్ నమ్, అంటే దిస్ కాల్ as ఇంక్రిమెంటల్ కండిషన్ ఆర్ ఎనీథింగ్, సమ్ కండిషన్, నాట్ జస్ట్ ఇంక్రిమెంటల్ కండిషన్, సమ్ కండిషన్ విచ్ రిజల్ట్స్ టు ఈ కండిషన్ ఫాల్స్ తీసుకొచ్చే వరకు అని. సో ఇప్పుడు ఏం చేస్తాను? నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 చేస్తాను. Hmm. సో నాకు 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్తుంది. 1 ఈస్ లెస్ దాన్ 10 ట్రూ. లోపలికి వెళ్తుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఐ హావ్ ప్రింట్ సమ్ ఏబిసి ఉంది అనుకుందాం. ఓకే, నౌ ఐ గెట్ ఏబిసి హియర్. నౌ కిందకి ఏమవుతుందండి? ఇప్పుడు నమ్ ఇనిషియల్ గా ఎంత ఉంది? 1 plus 1. యా, నమ్ ఇనిషియల్ గా 1 ఉంది. రైట్ నౌ 1 plus 1. 2. సో నమ్ 2 అవుతుంది. 4. యా, నమ్ 2 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 2 ఈస్ లెస్ దాన్ 10 ట్రూ. మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఏబిసి వస్తుంది. ఇప్పుడు నమ్ ఇంకో వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు 3 అవుతుంది. ఓకే, మళ్ళీ పైకి వెళ్తుంది. 3 ఈస్ లెస్ దాన్ 10 ట్రూ. లోపలికి వెళ్ళి ఏబిసి ప్రింట్ అయింది. సో ఆన్ లెట్స్ సే నమ్ అనేది 9 అనుకుందాం. సో 9 ఇస్ లెస్ దాన్ 10 కదా. Hmm. లోపలికి వెళ్తుంది. ఏబిసి ప్రింట్ అవుతుంది. ఇంకో 1 యాడ్ అవుతుంది. 10 అవుతుంది. 10 పైకి వెళ్ళి 10 ఇస్ లెస్ దాన్ 10 ఫాల్స్. ఇంకంతే, అక్కడితో లూప్ బ్రేక్ అయిపోతుంది. సో బేసిక్లీ మనకి ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు నమ్ ప్రింట్ అయితే తెలుసా? 9 టైమ్స్ ప్రింట్ అవుతుంది నమ్. ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అవుతున్నాం. 1 కి ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకసారి చెప్పండి నాకు 10 టైమ్స్ ప్రింట్ అవుతుందమ్మా. సరే, ఏబిసి 9 టైమ్స్ ప్రింట్ అవుతా. ఒక్కసారి చెప్పండి. 2, 3, 4, 5. 9 times అని నేను అనుకుంటున్నాను. 9 టైమ్స్. ఓకే, సో ఫస్ట్ 1 ఉంది నమ్ దగ్గర. 1 ఉంది. ఏబిసి ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 2 అవుతుంది. ఆ తర్వాత ఏబిసి ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 3 అవుతుంది. ఏబిసి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 4 అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత 4 అవుతుంది. ఆ తర్వాత ఏబిసి ప్రింట్ అయింది. మళ్ళీ 5 అవుతుంది. ఏబిసి ప్రింట్ అవుతుంది. 6 అయిన తర్వాత ఏబిసి ప్రింట్ అవుతుంది. 7 అయిన తర్వాత ఏబిసి ప్రింట్ అవుతుంది. 8 అయిన తర్వాత ఏబిసి ప్రింట్ అవుతుంది. 9 అయిన తర్వాత ఏబిసి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 10 అవుతుందా? 10 అవడానికి 10 అయింది. 10 అయిన తర్వాత కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మనకి 9 ఏబిసి వస్తాయి. సో సేమ్ కండిషన్ ఇక్కడ రాస్తున్నాను. సో లెస్ దాన్ 9 నమ్, అండ్ దెన్ we have to increment condition here. Num is equal to plus 1. Num is equal to num plus 1. One, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. సో కన్ఫ్యూజన్ లేకుండా నమ్ కూడా ప్రింట్ చేద్దాం. మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. నమ్ కామా పైథాన్ అంట. ఇది ప్రింట్ చేయొచ్చా నేను? చూద్దాం ఒకసారి. ఓకే, సో నాకు ఏమొచ్చింది? ఇప్పుడు నాకు ఆ నమ్ వచ్చింది, దాని పైథాన్ వచ్చింది. సో మొత్తం నాకు ఎన్నిసార్లు ప్రింట్ అయింది? 9 టైమ్స్ ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు అర్థం వాట్ ఈస్ వైల్ లూప్ అనేది? సో ఇనిషియలైజేషన్ కండిషన్ అండ్ ఈ కండిషన్ టిల్ ఎప్పటి వరకు ఫెయిల్ అవ్వాలో ఆ కండిషన్, అండ్ దెన్ ఇంక్రిమెంటల్ కండిషన్. ఇది ఇంక్రిమెంటల్ కండిషన్ ఉండాల్సిన అవసరం లేదు.
మీరు ఒకవేళ 100 తీసుకున్నారు అనుకోండి, 100 నుంచి 10 వరకు ఎలా 10 వరకు రావాలి అనుకుంటే దాన్ని మీరు మైనస్ చేసుకుంటూ రావాలి. బేసిక్గా ఆ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేది ఈ కండిషన్ చెప్తుంది. అంటే ఎప్పటి వరకు రన్ అవ్వాలి అనేది ఈ కండిషన్ చెప్తుంది. ఎన్నిసార్లు రన్ అవ్వాలి మీరు ఇంక్రిమెంట్ మీరు ఎంత ఇంక్రిమెంట్ చేస్తున్నారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ పాయింట్ క్లియరా? yes Harsha. ఓకే. సో బేసిక్ గా ఇది వైల్ లూప్ అన్నమాట. సో ఇప్పుడు మన ఫర్ లూప్ ఉంది. సో ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి అంటే మనకి ఫర్ లూప్ లో మనకి రేంజ్ ముందే తెలుసు ఎన్నిసార్లు రన్ అవ్వాలి. మనకి 10 టైమ్స్ రన్ అవ్వాలా, మనకి అక్కడ కండిషన్ ఉండదు. ఫర్ లూప్ లో మనకి కండిషన్ ఉండదు. ఎన్నిసార్లు రన్ అవ్వాలో మనం ఏం చేస్తాం, ఆ రేంజ్ లో స్పెసిఫై చేస్తాం. ఎన్నిసార్లు రన్ అవ్వాలో మనం అది స్పెసిఫై చేస్తాం. సో మనకి ఎన్నిసార్లు రన్ అవ్వాలో తెలిసినప్పుడు విల్ గో ఫర్. మనకి ఎన్నిసార్లు రన్ అవ్వాలో తెలీదు, బట్ ఏ కండిషన్ వరకు రన్ అవ్వాలో తెలిసినప్పుడు విల్ గో ఫర్ వైల్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఫర్రా వైల్ అనేది చూస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. కొన్ని క్వశ్చన్స్ రెండు అప్లై అవుతాయి, బట్ మనకి తెలియదు మనకి ఎప్పుడు మనకి ఎన్నిసార్లు రన్ అవ్వాలో తెలీదు, బట్ ఎప్పటి వరకు రన్ అవ్వాలో తెలియదు. అప్పుడే విల్ గో ఫర్ వైల్. ఓకే. సో ఇప్పటి వరకు చూసిన కొన్ని ప్రాబ్లమ్స్ అని వైల్ లో కూడా చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, 1 నుంచి 100 వరకు ప్రింట్ అవ్వాలి అని చూసాం. 1 to 100 ప్రింట్ అవ్వాలి యూజింగ్ వైల్ లూప్ అన్నాం. ఓకే. సో 1 to 100 ప్రింట్ అవ్వాలి యూజింగ్ వైల్ లూప్. నాకు చెప్పండి ఎలా రాయాలి. ప్రింట్ 1 to 100 యూజింగ్ వైల్ లూప్. అందరూ థింక్ చేస్తున్నారా? ప్రింట్ 1 to 100 యూజింగ్ వైల్ లూప్. అక్కడ నమ్ దగ్గర మనం స్పెసిఫై చేయాలేమో. నమ్ దగ్గర అంటే ఇక్కడ 100 పెట్టాలనుకుంటా. ఎక్కడండి? లైన్ నెంబర్ 3 వైల్ నమ్ ఈజ్ గ్రేటర్, అక్కడ 100 పెట్టి పైన నమ్ దగ్గర ఏమన్నా వాల్యూ చేయాలేమో. నో ఇట్. ఎందుకంటే నాకు 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. నేను 1 దగ్గర స్టార్ట్ అవ్వాలంటున్నాను. సో 1 to 100 కావాలంటున్నాను. నాకు 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 100. ఇక్కడ 100 పెడితే ఏమవుతుంది, నాకు 100 వస్తే ఫెయిల్ అయిపోతుంది. 99 పెడితే 98 దగ్గరే వస్తుంది. బేసిక్ గా 100 పెడితే నాకు 100 రాదు. ఎందుకంటే ఐఎమ్ చెకింగ్ ఫర్ లెస్ దాన్ 100. లెస్ దాన్ 100 ఉన్నంత వరకు చేయమంటున్నాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉన్నప్పుడు చేయమంటలేదు. సో ఈక్వల్ 100 వస్తే నాకు ఇది పోతుంది. సో నాకు 100 కూడా కావాలి అంటే less than or equal right. As you wish, less than 101 or less than or equal to 100. Yes. Anything is fine. So basically ఏమవుతుంది, మనకి 1 తో స్టార్ట్ అవుతుంది. 1 is less than or equal to 100. ట్రూ లోపలికి వెళ్తుంది. రైట్ నో పైథాన్ ప్రింట్ చేయట్లేదు. నంబర్ ప్రింట్ చేస్తున్నాను అంతే. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, ఆ నంబర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఆ నంబర్ని సింపుల్ చెప్పాలంటే ఇది స్టార్ట్, ఇది స్టాప్ కండిషన్, ఇది స్టెప్. ఇది స్టార్ట్ మనకి స్టాప్ లో వాల్యూ ఇచ్చాం, ఇక్కడ స్టాప్ లో వాల్యూ ఇవ్వం, ఇక్కడ స్టాప్ లో కండిషన్ ఇస్తాం. సింపుల్ గుర్తుంచుకోండి. ఇది స్టార్ట్, ఇది స్టాప్, ఇది స్టెప్. సిమిలర్ టు ఫర్ లూప్ అయితే, బట్ స్టార్ట్ నంబర్ ఇస్తాం, స్టాప్ ప్లేస్ లో మన నంబర్ స్పెసిఫై చేయం, కండిషన్ స్పెసిఫై చేస్తాం. అంటే ఈ కండిషన్ అయ్యేంత వరకు నాకు రన్ అవ్వాలి అని. సో బేసికలీ చెప్పండి. నమ్ ప్లస్ 1 ఇచ్చారు కదా, అక్కడ మైనస్ ఇస్తే ఆన్సర్ ఎలా వస్తుంది? ఎస్. సో నేను ఇప్పుడు మైనస్, ఐ గేవ్ మైనస్. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, నాకు నంబర్ 1 వస్తుంది. 1 is less than 100 ట్రూనా? ప్రింట్ 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, నాకు 1 0 అవుతుంది. 0 is less than 100 కదా, 0 ప్రింట్ అవుతుంది. మళ్ళీ కిందకి వచ్చి -1 అవుతుంది. -1 is less than 100 కదా, -1 ప్రింట్ అవుతుంది. -2 అవుతుంది, less than 100.
-3, -4. It will become infinite loop. ఓకే. It will become ప్లస్ infinite loop. ఇస్తే ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ ఇస్తే నెగిటివ్ సైడ్ వెళ్తుంది అంతే. ఇట్స్ ఆల్ ఇప్పుడు అంటే అది మొత్తం మన లాజిక్ బట్టి. ఇట్స్ ఆల్ అబౌట్ మన లాజిక్. నేను ఇప్పుడు 500 దగ్గర స్టార్ట్ అవుతాను. 500 దగ్గర స్టార్ట్ అవుతాను. నేను ఇప్పుడు 500 నుంచి 100 వరకు రావాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? నమ్ అనేది ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంతేనా? ఇంకా నమ్ మైనస్ చేస్తే అయిపోతుందా? నాకు కూడా ఇచ్చుకోవచ్చా హర్ష? లైక్ నాకు ఇప్పుడు -1 కన్నా నేను -2 ఆర్ -3 అలా కూడా పెట్టుకోవచ్చు కదా? ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ మన స్టెప్స్. యా రైట్. ఇప్పుడు నాకు ఇది రన్ అవుతుందా? నాకు -500 to 100 నాకు ప్రింట్ అవుతాయా? ఇంకేమైనా చేంజెస్ చేయాలా? ఒక్కసారి మీరు ఈ లాజిక్ మీరు డీబగ్ చేయండి లైన్ బై లైన్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఏమవుద్ది? నమ్ ఈజ్ ఈక్వల్ టు 500 వచ్చింది. ఇప్పుడు లైన్ నెంబర్ 3 కి వెళ్ళాను. లైన్ నెంబర్ 3 కి వెళ్ళినప్పుడు నాకు ఏమవుతుంది? నమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 చెక్ చేస్తాను. నాకు 500 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 100 ఫాల్స్ కదా? No. నాట్ లెస్ దాన్ నాట్ ఈక్వల్ టు 100. సో ఫాల్స్ అయినప్పుడు అసలు లోపలికి వెళ్తుంది నాకు అయిపోయింది. ఇక్కడ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది ప్రోగ్రామ్. నాకు ఎగ్జిక్యూట్ ఏం కాదు, నాకు ఏం కాదు. ఇది రన్ చేస్తే నాకు ఏమీ ఉండదు. జస్ట్ నా ప్రోగ్రామ్ అయిపోయింది. గ్రేటర్ పెడితే ఇక్కడ గ్రేటర్ రైట్ గ్రేటర్ పెట్టాలి. సో 500 దగ్గర స్టార్ట్ అవుతున్నాను. 500 is greater than or equal to 100. సో గ్రేటర్ కదా, సో ట్రూ లోపలికి వెళ్తుంది. 500 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 500 -1 చేస్తున్నాం. సో ఇట్ బికమ్ 499. సో 499 కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 499 ప్రింట్ అవుతుంది. అప్పుడు ఎలా వరకు ఎంతవరకు ప్రింట్ అవుతుంది? 100 వరకు ప్రింట్ అవుతుంది. 99 100 వరకు ప్రింట్ అవుతుంది. కిందకి వెళ్ళి -1 99 అవుతుంది. 99 is greater than or equal 100 ఫెయిల్. సో దెర్ ఆర్ 3 కండిషన్స్ యూ నీడ్ టు టేక్ కేర్ హియర్. ఇనిషియల్ మీరు ఇస్తున్న నంబర్ ఏంటి, మీరు ఇక్కడ ఇస్తున్న కండిషన్ ఏంటి, అండ్ మీరు ఇస్తున్న ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్ ఏంటి. ఈ 3 కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వైల్ లూప్. ఓకే, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ 3 కండిషన్స్. యా. సో ఇప్పుడు నాకు 100 వరకు వచ్చింది. ఎక్కడి నుంచి? 500 నుంచి నాకు 100 వరకు వచ్చింది. ఇప్పటి వరకు మనం నంబర్ ఎక్స్క్లూడ్ చేయాలా, ఇంక్లూడ్ చేయాలా అని మనం ఏం చేసాం? 100 ఎక్స్క్లూడ్ అవ్వాలి అంటే 101 వరకు ఇచ్చాం ఫర్ లూప్ లో. నాకు ఎండ్ లో కూడా నాకు 100 ఇంక్లూడ్ అవ్వాలి అంటే 101 వరకు ఇచ్చాం. అదేనా? రైట్. బట్ వైల్ లూప్ లో మనం అలా మనకి ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ ఉండవు. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ మీరు రాసే లాజిక్ బట్టి ఉంటుంది. మీరు ఈక్వల్ టు ఇస్తే అంతవరకు మీరు రాసే కండిషన్ బట్టి ఉంటుంది. సో మన కండిషన్ ని ప్రాపర్ గా చూడాలి వైల్ లూప్. సో వైల్ లూప్ అనేది సో కండిషన్ బట్టి వెళ్తాం. వైల్ లూప్ అంటే మనం కండిషన్ బట్టి వెళ్తాం. ముందే ఫిక్స్ అయిపోయి మనం 10 సార్లు అంటే సింపుల్ చెప్పాలంటే నేను సంథింగ్ ఒక ప్లేస్ కి వెళ్ళి నేను 10 సార్లు 10 రౌండ్లు వేస్తానని కాదు, ట్రైన్ చేస్తాను. నాకు ఆయాసం వచ్చేది రౌండ్లు వేస్తాను అని అలా చెక్ చేస్తున్నట్టు మన దగ్గర. నేను టైర్డ్ అయిపోయిన వరకు రౌండ్లు వేస్తాను. అంటే మనం ఫిక్స్ అయిపోయి ఈరోజు మనం 20 రౌండ్స్ చేస్తాం కాదు, నేను ఆయాసపడిన వరకు రౌండ్లు వేస్తాను, వర్కింగ్ చేస్తాను అన్నట్టు. ఇది కండిషన్. ఓకే, మళ్ళీ ఫిక్స్ అయిపోయింది ఫర్ కండిషన్ ఫర్ లూప్ వస్తుంది కదా? ఎస్, ఫిక్స్ అయిపోతుంది ఫర్ లూప్ వెళ్ళాలి. యా. సో ఫిక్స్ అయిపోయేదానికి మనం ఫర్ లూప్ వెళ్తాం. సో ఒకసారి దీన్ని ఏం చేస్తా, నమ్ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు కామా పెడతా. ఎస్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది? -500 నుంచి 500 నుంచి 100 వరకు వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఐ వాంట్ ఫ్రమ్ 101 to 201. 101 to 201 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను 101 to 201 ప్రింట్ అవ్వాలి. నాకు బోత్ ఇంక్లూడ్ అవ్వాలి. 101 ఇంక్లూడ్ అవ్వాలి, 201 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే.
అప్పుడు నంబర్ మీరు అక్కడ పైన 201 పెడతారు. ఓకే, 500 ప్లేస్ ఏం పెడతాను? నంబర్ 100. నంబర్ ఇస్ 100. నేను 101 అడిగాను, సో 101 నుంచి ఓకే కదా. 100 పెడితే 100 ఇంక్లూడ్ అవుతుంది కదండి. సో ఇప్పుడు మనకి 101 నుంచి 201 కావాలి అంటే అక్కడ కండిషన్ ఇఫ్ నంబర్ నంబర్ ఆర్ ఈక్వల్ టు 101. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 201. 201 లేదు, జస్ట్ మీరు నాకు చెప్పండి, డీబగ్ చేసి దెన్ విల్ గో టు ఫస్ట్. ఓకే, వైల్ లూప్ మీరు ఏం చేస్తారంటే మీరు సింటాక్స్ రాయేసి మీరు ప్రాపర్ గా నంబర్స్ మార్చుకుంటామే. మీరు ప్రాక్టీస్ కొద్ది మీకు వచ్చేస్తుంది. ఇంకా లెస్ దాన్ పెట్టాలా గ్రేటర్ దాన్ పెట్టాలా మీరు మోర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్. less than or equal to. రైట్. ఇట్ Yeah. షుడ్ బి లెస్ దాన్ ఈక్వల్ టు. నంబర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యా రైట్, ఇది రైట్. ఇంకా ఇంకేమైనా చేంజెస్ చేయాలా? నంబర్ Increment ప్లస్ 1. రైట్, నంబర్ ప్లస్ 1 చేయాలి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఒకసారి డీబగ్ చేద్దాం. నంబర్ దగ్గర నాకు 101 ఉంది, ఫైన్. ఇప్పుడు వైల్ లూప్ వెళ్తుంది. వైల్ లూప్ లో ఏముంది ఇక్కడ? 101 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 201. సో ట్రూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి నాకు 101 ప్రింట్ అవుతుంది. 101 ప్రింట్ అవుతుంది. 101 ప్రింట్ అయిన కింద ఏమవుతుంది? నాకు 101 ప్లస్ 1 అవుతుంది. ప్లస్ 1 అక్కడ ఏమవుతుంది? 102 అవుతుంది. ఈ 102 పైకి వెళ్తుంది. 102 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 201 కదా. yes. ట్రూ, మళ్ళీ ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అలా ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 201 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. 201 ఈజ్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 201. 201 కూడా ప్రింట్ అవుతుంది. 202 అవుతుంది. ఇప్పుడు పైకి వెళ్తుంది. 202 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 201. సో నాకు 101 నుంచి 201 వరకు కావాలంటే ఈ లాజిక్ రాయాలి నేను. హర్ష, దీన్ని మనం ఇంకొకలా కూడా రాసుకోవచ్చు కదా. నమ్ ఈజ్ ఈక్వల్ టు 201 పెట్టుకొని ఇక్కడ వైల్ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 101 కూడా రాసుకోవచ్చు కదా. అప్పుడు మీరు 201 నుంచి 101 కి వస్తున్నారు, పై నుంచి కిందకు వస్తున్నట్టు. యా ఓకే, మీరు స్పెసిఫై చేశారు కదా 101 Yeah. నుంచి 201 అని. ఎస్, ఓకే ఓకే రైట్. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ టు Okay. విజయవాడ. సో అది ఇంపార్టెంట్ మనకి. అంటే లోపల ఉన్న వాల్యూస్ కాదు, వీ నీడ్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం ఎక్కడ ఎండ్ అవుతున్నాం, ఇట్స్ ఆల్సో నెసెసరీ. అంతే కదా, డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎస్ ఎస్ సో రైట్, వీ నీడ్ టు సో రైట్ నౌ ఐఎమ్ ప్రింటింగ్ ఫ్రమ్ 101 to 201. సో 101 to 201. ఇప్పుడు నాకు రివర్స్ కావాలి. నాకు ఇప్పుడు ప్రింట్ ప్రాబ్లం కదా, ప్రింట్ నాకు ఈసారి 301 నుంచి మైనస్ 301 వరకు కావాలి. మైనస్ 101 నుంచి మైనస్ 101 వరకు కావాలి నాకు, యూజింగ్ వైల్ లూప్. సో కాపీ కోడ్ అంతా బిగేయట్లేదు. రైట్, వి వాంట్ ఫ్రమ్ మైనస్ ప్రింట్ 101. రైట్, నాకు 101 నుంచి మైనస్ 101 రావాలి. నమ్ ఈజ్ ఈక్వల్ టు 101 అని పెట్టుకొని రైట్, అండ్ వైల్ నమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 101 మైనస్ 101. సింపుల్ చెప్పేస్తాను, కొంచెం ట్రిక్ లా చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఏంటి, మనం పైనుంచి కిందకి వెళ్ళాలి అంతే కదా. ఆర్ఎల్స్ మనం రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. నంబర్ లైన్ లో రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఆర్ఎల్స్ పై నుంచి కిందకి రావాలి. 101 ఎక్కడో పైన ఉంది, మైనస్ 101 ఎక్కడో కింద ఉంది. సో పై నుంచి కిందకి రావాలి. సో పై నుంచి కిందకి రావాలి. సో స్టార్ట్ నెంబర్ 101 కదా. సో స్టార్ట్ నెంబర్ మెన్షన్ చేశాను.
మన ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే నేను నెగిటివ్ చేయాలి, నేను ఎగ్జామ్ పెట్టాలా గ్రేటర్ దాన్ పెట్టాలా అన్న దగ్గర వస్తుంది. కాబట్టి ఇది ఒకటి కొంచెం పార్క్ చేద్దాం పక్కన. పార్క్ చేసి మనం ఇప్పుడు ఎక్కడికి రావాలి? కిందకి రావాలి కదా. కిందకి రావాలంటే కిందకి రావడం -1 పెట్టాలి. ఈ రెండు అయితే క్లియర్ కదా. Yeah. ఈ పాయింట్ క్లియర్, ఈ పాయింట్ క్లియర్. ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ గ్రేటర్ ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఈ రెండు పాయింట్లు అయితే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఫస్ట్. ఓకే, అప్పుడు మీరు గ్రేటర్ దాన్ లేదా అయితే మనం తర్వాత వరీ అవుదాం. సో ఇప్పుడు మనకి 2 పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనకి కండిషన్ దగ్గర వెళ్దాం. ఇప్పుడు కండిషన్ దగ్గర వచ్చి నేను ఏమడుగుతాను, దీన్ని జస్ట్ ఒక రెండు ఐటరేట్ ఏమంటే మనకి అర్థమైపోతుంది. ఏమక్కర్లా, మీరు ఏదో అసలు మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు గ్రేటర్ దాన్ లేదా కళ్ళు మూసుకుని ఎదురు పెట్టేసేయండి. కళ్ళు మూసుకుని ఎదురు పెట్టేసి ఇనిషియల్ స్టేజెస్ లో పెట్టేసి ఒక్కసారి ఒక 2 ఇటరేషన్స్ కి మీరు డీబగ్ చేయండి. మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను 101 నుంచి స్టార్ట్ అయ్యా. 101 నుంచి స్టార్ట్ అయ్యా. అండ్ ఇక్కడ ఏమవుతుంది, నేను 101 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 201. అసలు 201 ఎందుకు వచ్చింది మనకి? ఉండకూడదు కదా. కాబట్టి నేను ఎక్కడ వరకు వెళ్ళాలి? సో ఎండ్ కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు. ఎండ్ 101 వరకు వెళ్ళాలి. ఇదైతే నాకు క్లియర్. సో నాకు ఈ నంబర్ క్లియర్, ఈ ఫస్ట్ నంబర్ క్లియర్, ఈ సెకండ్ అంటే ఐ మీన్ ఫస్ట్ నంబర్ క్లియర్, లాస్ట్ నంబర్ అంటే ఎండ్ క్లియర్, ఎటువైపు వెళ్ళాలో కూడా క్లియర్. నాకు జస్ట్ ఈ సైన్ ఒకటే నాకు కన్ఫ్యూజన్ కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి డీబగ్ చేద్దాం. 101 తీసుకుందాం, లోపలికి వెళ్దాం. ఇప్పుడు 101 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -101. ట్రూ. ట్రూ. కాబట్టి లోపలికి వెళ్తుంది, 101 ప్రింట్ అవుతుంది, కిందకి వెళ్ళి -1 అవుతుంది. ఫైన్. 101 -1 ఈస్ 100. సో మళ్ళీ పైకి వెళ్దాం. సో ఇప్పుడు నాకు ఏంటంటే 100 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -101. ట్రూ. మళ్ళీ లోపలికి వెళ్తాం, మైనస్ అవుతుంది. సో 99. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఓకే, ఇది నంబర్ తగ్గుతుంది. ఎంతవరకు తగ్గింది? తగ్గుతూ 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 -101 వరకు తగ్గిద్ది అని మీకు ఐడియా వచ్చేసింది. అయిపోయింది. ఇది మీరు రాసిన లాజిక్ రైట్. చాలా కేర్ఫుల్ ఉండాలి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఎక్కడ పోయినా సరే అది ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళిపోద్ది. మోస్ట్ డేంజరస్ థింగ్ విత్ వైల్ లూప్ ఏంటంటే మనం మిస్టేక్ చేసామా అది ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళిపోద్ది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. -101 to -101. మనకేమీ తెలియదు, కళ్ళు మూసేసుకొని ఎంత రాసేయడం అంతే జస్ట్. కాకపోతే ఈ సింటాక్స్ ప్రాపర్ గా అంటే ఈ సింటాక్స్ ఎప్పుడు మీరు ఇక్కడ కోడ్ బ్లాక్ ఉండాలి, లాస్ట్ లోనే నాకు ఎప్పుడు నమ్ము ఇక్కడే ఉండాలి అన్నట్టు కాదు. ఇది ప్రస్తుతానికి ఇలా చెప్పాను. ఒక్కసారి నేను నమ్ముని ఇక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ పెడితే ఏమైంది చెప్పండి. ఫస్ట్ లోనే మనకి అవుతుంది కదా. ఫస్ట్ లోనే వాల్యూ మనకి సపరేట్ అయిపోతుంది, సపరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఒకసారి మళ్ళీ డీబగ్ చేద్దాం. సో నంబర్ ఈజ్ ఈక్వల్ టు 101. ఓకే ఫైన్. లోపలికి వెళ్ళి కాదు, వైల్ దగ్గరికి వెళ్ళి 101 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -101. ట్రూ. కండిషన్ ట్రూ. లోపలికి వెళ్ళి ఏం చేయమంటున్నాయి? సరే తగ్గమంటున్నాం. తగ్గమంటే ఇప్పుడు ఏమైంది? నాకు అది 101 అవుతుంది. ఇప్పుడు మనం 101 ప్రింట్ చేస్తాం. సో నాకు ఏం చేసాం? ఫస్ట్ ప్రింట్ అండ్ దెన్ డిక్రీజ్. ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ డిక్రీజ్ చేయి, ఆ తర్వాత ప్రింట్ చేయాలంటున్నాం. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ 100 తో స్టార్ట్ అవుతుంది కదా. రైట్, 100 తో స్టార్ట్ అవుతుంది. 100 తో స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు వెళ్తుంది? 100 అవుతుంది. 101 వస్తుంది. 101 -1 100 ప్రింట్ అవుతుంది. -100 వరకు వెళ్తుందా? మనకి ఒకసారి 101 లేదు, 102 దాకా వెళ్దాం. ఇప్పుడు 101 వెళ్దాం. ఒక్క నిమిషం. 102 ప్రింట్ అవుతుంది. రైట్, 102 ప్రింట్ అవుతుంది. రైట్, అంటే ఇక్కడికి వెళ్దాం. 102కి ఇక్కడికి వెళ్దాం. 102 కూడా ప్రింట్ అవుతుంది. చూడండి, 101కి వెళ్తుంది ఇక్కడ. లేదు, 100 వరకు వెళ్దాం. సో 100 వరకు వెళ్తుంది. 100 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఈస్ గ్రేటర్ దాన్ కదా. 100 కాదు, -100 తీసుకున్నాం. -100. సో -100 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -101. ట్రూ. లోపలికి వెళ్ళి -101 అవుతుంది. -101 కూడా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి -101 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -101. ట్రూ. ఈక్వల్ కూడా ఉంది కాబట్టి
ఇప్పుడు లోపలికి వెళ్ళి -102 అవుతుంది. నాకు ఇప్పుడు -102 ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నా దగ్గర నంబర్ ఎంత ఉంది? -102 ఉంది. ఇప్పుడు -102 పైకి వెళ్ళింది. -102 ఈస్ నాట్ గ్రేటర్ ఆర్ నాట్ ఈక్వల్ టు -101. సో ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇలా చేస్తే 100 టు -102కి వెళ్తారు. ఇలా చేస్తే ఒకసారి సో వైల్ లూప్ రిక్వైర్స్ మోర్ అనాలిసిస్. 100 టు 102. సో ఇప్పుడు అక్కడ నెంబర్ 100 ఇస్తే నంబర్ 100 ఇస్తే 99 స్టార్ట్ అవుతుంది. నేను నంబర్ 100 ఇస్తే నేను ఫస్ట్ బేసిక్ ఏం లేదు, సింపుల్. ప్రింట్ పైన చేస్తున్నాం, ప్రింట్ కింద చేస్తున్నాం. ప్రింట్ పైన డిక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డిక్రీజ్ అయిపోవాలి. సో ఫస్ట్ నెంబర్ నాకు 100 వచ్చింది, 100 తో స్టార్ట్ అయ్యాను. 100 నాకు -1 అయిన తర్వాత ప్రింట్ అవ్వాలి. సో 99 ప్రింట్, 99 నుంచి 102 వరకు వస్తుంది, -102 వరకు వస్తుంది. క్లియర్? ఒకసారి చేస్తున్నాను. 99 నుంచి -102. మనకు స్టార్టింగ్ నంబర్ సో నంబర్ 1 or 2 ఇచ్చి ఇక్కడ జస్ట్ గ్రేటర్ దెన్ 101 ఇస్తే అప్పుడు ఎగ్జాక్ట్లీ 101 to ఇక్కడ 102 ఇస్తే యా రైట్. ఓకే, మీరు ఈ కండిషన్ కి 102. ఓకే 101 టు -101 అంటున్నారా? రైట్. ఒకసారి ఈ కండిషన్ చూద్దాం. నో ఎగ్జాక్ట్ కండిషన్ కోసం 102 to రైట్ 102 టు 102 మనకి బేసిక్ ఏముందండి, ఇక్కడ ఇచ్చిన నంబర్ ఒక నంబర్ తగ్గుతుంది, ఇక్కడ ఇచ్చిన నంబర్ ఒక నంబర్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 101 నుంచి ఇవ్వాలి, 102 నుంచి ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలి? 100 ఇవ్వాలి. 100. yes. 101 టు -101. యా కరెక్ట్. సో బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ అనాలిసిస్. మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని చేయడమే వైల్ లూప్. మీరు సింటాక్టికల్ మిస్టేక్స్ చేసినా కూడా పోతుంది. సింటాక్స్ లో మీరు మైనస్ బదులు ప్లస్ పెట్టినా, మీరు అసలు మీరు నమ్ ఈజ్ ఈక్వల్ ఇలా చేశారంటే ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు అసలు నమ్ వాల్యూ చేంజ్ చేయట్లా. ఇక్కడ మీరు నమ్ వాల్యూ చేంజ్ చేయట్లేదు, నమ్ని మైనస్ చేస్తున్నారు, బట్ మళ్ళీ దాన్ని మీరు నమ్కి అసైన్ చేయట్లా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? నాకు 102 వస్తుంది. 102 ఈస్ గ్రేటర్ దాన్ -100 ట్రూ, లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ 102 -1 101 అవుతుంది, బట్ ఆ 101 మళ్ళీ నమ్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ 101 గా ఉంటుంది. సో మీకు ప్రింట్ ఏమొస్తుంది? మీకు 102 వస్తుంది. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్తుంది, నమ్లో ఎంత ఉంది? 102 ఉంది, మళ్ళీ 102. సో ఇట్ బికమ్ ఇన్ఫైనైట్ లూప్. 102 102 102 102 అలా వెళ్ళిపోతుంది. 102 102 102 102 మళ్ళీ కంట్రోల్ తీసుకోవాలి. నాకు అన్ని 102 వస్తాయి. ఓకే, సో ఇది వైల్ లూప్. సో ఇప్పుడు దీనికి వైల్ తర్వాత ప్రింట్ రాశారు కదా, దానికి 4 స్పేసెస్ ఇవ్వాలా? అక్కడ యా 4 స్పేస్ ఇవ్వాలి, సేమ్ సింటాక్స్. సో వైల్ కింద పర్ కింద మనం ఏదో 4 స్పేస్ ఇచ్చే బ్లాక్ రాస్తున్నామో, ఇది వైల్ కింద ఉన్న కోడ్ బ్లాక్ కూడా 4 స్పేస్ తో రావాలి. ఓకే ఓకే. వైల్ కింద బ్లాక్ కూడా మనకి 4 స్పేసెస్ తో రావాలి. ఇది వైల్ లూప్. సో లెటెస్ట్ రైట్ తీసుకోవాలి. అక్కడ వచ్చాము 102 నుంచి స్టార్ట్ అయ్యాం. ఈ కండిషన్ కరెక్టే. రైట్. సో ప్రింట్ 101 కి ప్రింట్ 101 రైట్. ఓకే ఓకే సరే. నెక్స్ట్ నేను ఏం చెప్పాను ఇక్కడ, ఈ కండిషన్ ఫాల్స్ అయిన వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. ఇంకా నంబర్స్ తో కాసేపు పక్కన పెడదాం కొంచెం సేపు. రైట్. ఇప్పుడు నేను వైల్ అన్నాను, వైల్ ట్రూ ప్రింట్ హలో అన్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది?
మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే హాల్లో ఉంటది, ఒకవేళ ఫాల్స్ అయితే ఆగిపోతుందా? ఆగిపోతుంది. సో మనం అడగని ఫాల్స్ అయ్యే కండిషన్ రాసినావా? ఇలా సో మనం ఎక్కడ ఫాల్స్ అయ్యే కండిషన్ రాయట్లేదు కదా. సో ట్రూ ఉంది. ఇన్ఫైనైట్ లూప్ అది. ఇన్ఫైనైట్ లూప్ లో హలో హలో ప్రింట్ అవుతూనే ఉంటుంది, ప్రింట్ అయితేనే ఉంటుంది అంటిల్ మీరు కంట్రోల్ చేసి మీరు ఇంటరప్ట్ చేస్తే కానీ, స్టాప్ చేస్తే స్టాప్ చేస్తే కానీ ఎగ్జిక్యూషన్ అది ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్తూనే ఉంటుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఇన్ఫైనైట్ లూప్స్ వైల్ రైటింగ్ వైల్ కండిషన్. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇది బూలియన్ తీసుకుంటుంది కండిషన్. మీకు బూలియన్ తీసుకుంటుంది అని చెప్పారు కదా, మీకు వన్ ఇస్తే ఏమైందండి ఇక్కడ? ఒకటేసారి ప్రింట్ అవుతుంది. ఒకటేసారి ఎందుకు ప్రింట్ అవుతుంది? సేమ్ అలాగే సేమ్ ఇన్ఫినిట్ లూప్ లో వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ దిస్ కండిషన్ ఇది ఈస్ నాట్ కౌంట్. వి ఆర్ మెన్షనింగ్ హియర్ కండిషన్ మెన్షన్ చేస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ కౌంట్ హియర్. సో ఇక్కడ 1 ఇస్తున్నాను. 1 ఈస్ ఇంటర్నల్లీ ట్రీటెడ్ యాజ్ ట్రూ. మీరు ఇంటీజర్స్ నుంచి బూలియన్ కింద కన్వర్ట్ చేస్తే మీరు ఇంటీజర్స్ మీరు టైప్ కన్వర్షన్ చెప్పాను. అందుకనే విల్ రీవిజిట్ టు ఓల్డ్ టాపిక్స్. అందుకే ఓల్డ్ టాపిక్స్ మీకు చాలా క్లారిటీ ఉండాలి. సో వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ నమ్ టు బూల్. మనం నంబర్ టు బూల్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మనం ఏం చెప్పాము? ఏ నంబర్ నైనా బూల్ కింద కన్వర్ట్ చేస్తే ఏ నంబర్ నైనా ఎనీ నంబర్ ఎక్సెప్ట్ 0 మనకి ఏమి ఇస్తుంది? ట్రూ ఇస్తుంది. 0 ఒక్కటే ఫాల్స్ ఇస్తుంది. ఎంప్టీ స్ట్రింగ్ కూడా ట్రూ ఇస్తుంది. నో ఐ కాంట్ టాకింగ్ అబౌట్ నమ్ టు బూల్. స్ట్రింగ్ వద్దాం. స్ట్రింగ్ ఇంకో సినిమా. స్ట్రింగ్ వచ్చి బూల్ వద్దాం. రైట్, స్ట్రింగ్ వద్దు. జస్ట్ రైట్ నౌ ఐమ్ డీలింగ్ విత్ ఓన్లీ నంబర్స్ అండ్ ఫ్లోట్. ఐ మీన్ నమ్ టైప్. ఫ్లోట్ లో ఫ్లోట్ టు బూల్ లో ఎనీ నంబర్ ట్రూ ఇస్తుంది. ఐ మీన్ ఎనీ డెసిమల్ నంబర్ ఎనీ డెసిమల్ అన్నా మనం ఫ్లోటింగ్ అంటాం. సో ఎనీ ఫ్లోటింగ్ నంబర్ 0.0 is false. False, yeah. రైట్, ఎక్సెప్ట్ 0 ట్రూ ఇస్తుంది. 0.0 అటుకే కాల్ చేస్తుంది. ఇది ఫ్లోట్. సో స్ట్రింగ్ లోకి ఒక్కసారి. సో నేను ఇప్పుడు దీని ఇక్కడ ఏంటి, నేను 0 ఇస్తేనే నాకు ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇది స్టాటిక్ కండిషన్. బేసిక్ గా ఎప్పుడు మన కండిషన్ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అలా రాస్తాం, సింగిల్ వాల్యూ పెట్టాం. జస్ట్ మీకు చెప్తున్నాను, ఇంటర్వ్యూ పర్పస్ కి అని అడిగితే ఇలా ఏమైతే నాకు ఏం ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే 0 ఈస్ ట్రీటెడ్ యాజ్ ఫాల్స్. ఏం కాదు, ఏమీ కాదు. ఎన్నిసార్లు రన్ చేసిన 1 పెడితే వాటికి ఇన్ఫైనైట్ అది. 1 పెడితే అది ఇన్ఫైనైట్ లో వెళ్ళిపోద్ది. మీకు కంట్రోల్స్ ఇవ్వాల్సిందే. ఇన్ఫైనైట్ లూప్ లో ఆటోమేషన్ లో నాకు స్టార్టింగ్ లో ఆటోమేషన్ చేసినప్పుడు నాకు చాలా ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఏం చేసామనంటే ఏదో వెబ్సైట్ లోకి వెళ్ళి మనం బటన్స్ క్లిక్ చేయడం సంథింగ్ అలా ఉంటుంది అంతే కదా. ఆటోమేషన్ చేసినప్పుడు వి నీడ్ టు ఆటోమేట్ వెబ్ పేజ్. సో నాకు వచ్చిన ఫేస్ చేసిన సినారియో ఏంటంటే కొన్నిసార్లు మనకి డేటా అనేది ఎంటర్ చేస్తే నాకు లాగిన్ బటన్ ఎనేబుల్ అవుతుంది. మీరు గమనిస్తే కొన్నిసార్లు మనం డేటా ఎంటర్ చేస్తేనే లాగిన్ బటన్ ఎనేబుల్ అవుతుంది, ముందే ఎనేబుల్ అయి ఉండదు. సో నేనేం చేసామని ఈ బటన్ ఎనేబుల్ అయ్యేంత వరకు నేను ఒక కండిషన్ చెక్ చేసామని, ఈ బటన్ ఎనేబుల్ అయ్యేంత వరకు కోడ్ రావాలి అని. నేను అక్కడ వైల్ లూప్ లో కానీ నేను సరిగ్గా రాయకపోతే నాకు ఏమైందంటే ఈ పేజ్ లో తిరుగుతూ ఉంటుంది. ఈ పేజ్ ఇంకా క్లోజ్ అవుతుంది. టెస్ట్ కేసు పేజ్ ఓపెన్ అయ్యి కూర్చుంటుంది. మనకు అర్థం కాదు ఏమైంది, పేజ్ ఓపెన్ అయ్యి కూర్చుంది, మనకి వేరే ఇష్యూ ఏమన్నా అనుకుంటా. సో వీ షుడ్ బి కేర్ఫుల్ విత్ వైల్ లూప్. నేను దాని ఇష్యూస్ చాలా ఫేస్ చేసే ఆటో. జస్ట్ ఇది ఏదో కండిషన్ చెప్పాను అంటే ఏంటంటే నేను కండిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను సరిగ్గా రాయను కండిషన్. అప్పుడు ఏమవుతుంది, ఇంత పేజ్ లోనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఈ పేజ్ లోనే తిరుగుతూనే ఉండడం అంటే ఈ పేజ్ సంథింగ్ ఆ కండిషన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఆ కండిషన్ ఏమో రాదు, ఇంకంతే. ఈ పేజ్ అలా ఓపెన్ అయి ఉంటుంది. ఈ పేజ్ లో ఎగ్జిక్యూషన్ ఏం జరగదు, ఈ పేజ్ క్లోజ్ అవుతుంది ఏమో. ఓకే, రైట్. సో ఇది సారీ ఇన్ఫైనైట్ లూప్ గురించి మాట్లాడతాం.
సో దిస్ ఇన్ఫైనైట్ లూప్. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు సుష్మా గారు, నేను ఇక్కడ సమ్ స్ట్రింగ్ ఇస్తాను. ఐఎమ్ గివింగ్ మై నేమ్ హియర్. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్తుంది, ఎందుకంటే ఎనీ స్ట్రింగ్ ఈజ్ ట్రూ. సో స్ట్రింగ్ టు బూల్ కన్వర్షన్ లో మనకి ఏంటంటే ఎనీ స్ట్రింగ్ ఎక్సెప్ట్ ఎంప్టీ స్ట్రింగ్. ఎనీ స్ట్రింగ్ ఎక్సెప్ట్ ఎంప్టీ స్ట్రింగ్ ట్రూ. ఎంప్టీ స్ట్రింగ్ ఒక్కటే ఫాల్స్. ఈవెన్ స్పేస్ ఉన్నా కూడా మనకి ట్రూ కింద తీసుకుంటారు. మీరు ఈవెన్ ఇక్కడ మీరు స్పేస్ పెట్టినా, ఇక్కడ మీరు స్పేస్ పెట్టినా అది ట్రూ కింద తీసుకుంటారు. ఎంప్టీ స్ట్రింగ్ అంటే కొటేషన్స్ పక్కన కొటేషన్స్ పెట్టేయడం. సో నాకు ఏమవుతుంది, ఇక్కడ రన్ చేస్తే ఇంకంతే సంగతులు క్లియర్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తాం. ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా, ఈ కాన్సెప్ట్ తెలుసుకొని మనం ఏం చేద్దామంటే, యూజర్ని మీ పేరు ఏమని అడుగుదాం. యూజర్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అడుగుదాం. వాడు యూజర్ అనేవాడు హర్ష అని ఇచ్చేంత వరకు ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉండాలి. వాడు హర్ష కాకుండా ఇంక ఏ పేరు ఇచ్చినా మళ్ళీ అడగాలి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అడగాలి. వాడు ఎప్పుడైతే హర్ష అని ఇస్తాడో అప్పుడే నాకు ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవ్వాలి. దాని ఎలా రాద్దాం? ఫస్ట్ వైల్ లూప్ అసలు వద్దు. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ నుంచి ఒక అడగాలి కదా. అడగాలంటే ఏం చేయాలి? ఇన్పుట్ రాయాలి. ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి యూజర్ నాకు వాడి నేమ్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నేమ్ ఎప్పుడో రన్ అవ్వాలి. నేను ఏం చెప్పాను, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడో రన్ అవ్వాలి? ఈజ్ ఈక్వల్ టు హర్ష వచ్చేది. హర్ష అంత వరకు రన్ అవ్వాలి. రైట్. సో నేమ్ ఈస్ డబుల్ ఈక్వల్ టు హర్ష. ఇంకొకటి చెప్తున్నాను, హర్ష ఇప్పుడు స్మాల్ ఉండాలి. అక్కడ క్యాపిటల్ ఇచ్చినా పోతుంది. ఓకే, వాడు క్యాపిటల్ ఇచ్చినా పోతుంది. సో వాడు ఎగ్జాక్ట్ ఇదే ఇవ్వాలి, హర్ష అనే పోలాడు. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, హర్ష అనేది ఈక్వల్ అయితే లోపలికి వెళ్ళాలి అన్నాం. అనేది నాట్ ఈక్వల్ అయితే లోపలికి పోవాలి. హర్ష అనేది ఈక్వల్ అయితే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోవాలి. నాట్ ఈక్వల్ టు yes. సో నాట్ ఈక్వల్ అయితే లోపలికి వెళ్ళి మళ్ళీ అడగాలి. వాళ్ళని ఏం అడగాలి? మళ్ళీ నేమ్ అడగాలి. సేమ్ ఈ కండిషన్ మళ్ళీ రాయాలి ఇక్కడ. ఇది అర్థం కదా? ఈ కండిషన్ ని నేను మళ్ళీ అడగలను. ప్లీజ్ అంటారు ఎవరి నేమ్. ఎప్పుడైతే వాడు కరెక్ట్ నేమ్ ఇస్తాడో ఇంకా మనం ఇంకా ఈ లూప్ లోకి అంతే కదా. రైట్, ఒకసారి డీబగ్ చేద్దాం ప్రోగ్రామ్. ఒకసారి డీబగ్ చేద్దాం. ఏమవుతుంది? ఫస్ట్ లైన్ లో వీఆర్ ఆస్కింగ్ నేమ్. వాడు నేమ్ ఇస్తాడు. లెట్స్ సే వాడు హర్ష ఇవ్వలేదు, ఏబిసి అని ఇచ్చాడు. లోపలికి థర్డ్ లైన్ వచ్చి నేమ్ లో ఏముంది? ఏబిసి ఉంది. ఏబిసి ఈస్ నాట్ ఈక్వల్ టు హర్ష అనే కదా. ట్రూ. ఏబిసి ఈస్ నాట్ ఈక్వల్ టు హర్ష ఇస్ ట్రూ. లోపలికి వెళ్ళి మళ్ళీ అడుగుతుంది వాడు, పేరు ఎంటర్ చేయాలి. మళ్ళీ అడిగితే XYZ ఇస్తాడు. ట్రూ, నాట్ ఈక్వల్ టు. మళ్ళీ పేరు అడిగింది. ఇప్పుడు హర్ష అని ఇస్తాడు. హర్ష అని ఇస్తే ఇప్పుడు హర్ష ఈస్ నాట్ ఈక్వల్ టు హర్ష, ఫాల్స్. హర్ష ఈస్ ఈక్వల్ టు హర్ష కదా. కాబట్టి ఇక్కడతో ఇంక వాళ్ళు అడగడం మానేసి ఇంక బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి హ్యాపీగా మనకు ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటారు. ఏబిసి. మళ్ళీ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. XYZ. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. 1 2 3. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఎంటర్ కొడతా. స్పేస్ ఇస్తా. మళ్ళీ అడుగుతుంది. స్టార్ పెడతా, అడుగుతుంది. @ పెడతా, అడుగుతుంది. హర్ష అని ఇవ్వాలి. వద్దు. సరే ఏం చేస్తాను? క్యాపిటల్ హర్ష అని ఇస్తా, అడగాలి. క్యాపిటల్ హర్ష అని ఇస్తా, అడగాలి.
ఎప్పుడైతే కరెక్ట్ గా స్మాల్ లెటర్ ఫస్ట్ ఇస్తానో థ్యాంక్స్ ఫర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. క్లియర్ కదా? జస్ట్ ఏం లేదు, సరే మీరు వెళ్ళి అనాలిసిస్ చేసుకోండి. ఈరోజు ఏదో ఒక నంబర్, ర్యాండమ్ నంబర్ మీరు సిరీస్ తీసుకోండి, అది నేనే ఇస్తాను ఇప్పుడు ప్రాబ్లమ్స్, దాన్ని చూడడానికి ట్రై చేయండి. ఏమంటాడు? ask user to enter name until he enters exact name. Until he enters exact name, field condition. సో ఇది ఫర్. ఇప్పుడు ఇంకొక ఒకే ఒక క్వశ్చన్ చూసి ఐ స్టాప్ దిస్ సెషన్, ఆర్ ఐ స్టాప్ దిస్ సెషన్ ఫ్రమ్ హియర్. ఇక్కడ ఆపేస్తాను, రికార్డింగ్ కూడా ఆపేస్తున్నాను.